క్వశ్చన్ ఫర్ ఆడియన్స్ ఓన్లీ. వాళ్ళు చెప్పకపోతే టీమ్స్ వస్తాయి. సో ఫైనల్ స్కోర్స్ లో వద్దాం. డౌట్సింగ్ 25 మార్క్స్ తో ప్రస్తుతం బ్యాటింగ్ అవుతున్నారు. ఈ రోజు ఇంకో రౌండ్ ఉన్నా క్లోజ్ చేసేస్తున్నాం కాబట్టి హెక్సాగన్ టీమ్ 25 మార్క్స్, నెక్స్ట్ ఎలిప్స్ టీమ్ 30 మార్క్స్, నెక్స్ట్ సర్కిల్ టీమ్ 40 మార్క్స్ and square team 55 marks. ఇంకా ఏ టీమ్స్ అనౌన్స్ చేయాలి? 2 టీమ్స్ ఉన్నాయి. రెక్టాంగిల్ టీమ్ 65 మార్క్స్, ట్రయాంగిల్ టీమ్ జస్ట్ 5 మార్క్స్ అంటే ఎక్కువ 70 మార్క్స్ తో ఫస్ట్ పొజిషన్. ట్రయాంగిల్ టీమ్ రెక్టాంగిల్ టీమ్ కి బాగా జరిగింది డిస్కషన్, 5 మార్క్స్ గ్యాప్ ఉంది. సో ట్రయాంగిల్ టీమ్ వాళ్ళు ప్రొసెసర్ టీమ్ లో కొద్దిగా ప్రొసెసర్ రౌండ్ లో యాడ్ అవుతున్న పాయింట్, అందువల్ల వాళ్ళు 70కి వచ్చారు. సో కంగ్రాచులేషన్స్ టు ట్రయాంగిల్ టీమ్. సో చాలా బాగా అందరూ చేశారు. ఒక్కసారి ట్రయాంగిల్ టీమ్ అందరూ అప్రిషియేట్ చేయడం. ట్రయాంగిల్ టీమ్ లో రాసే ప్రాసెస్ వేరు, ఇలా ఒక అందరి ముందు స్పెషల్ గా కూర్చొని ఈ సెటప్ లో ఒకేసారి ఆన్సర్స్ చేయడం అంత ఈజీ విషయం కాదు. సో ఇక్కడికి వచ్చి మళ్ళీ మ్యాచింగ్ రౌండ్ లో కొంచెం ఆన్సర్ చేయడం అంత ఈజీ విషయం కాదు. ప్రతి క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పడం చాలా చాలా ఫస్ట్ ఏమవుతుందో తెలుసా, మీరు కూర్చున్న ప్లేస్ నుంచి ఫస్ట్ ఇక్కడికి రాగానే ఈ బాడీలో కొద్దిగా అనుకోకుండా ఒక షేక్ వస్తుంది, అనుకోకుండానే తెలిసిపోతూ ఉంటుంది. ఆటోమేటిక్ గా బ్రెయిన్ లో ఈ వచ్చిన పాయింట్ మర్చిపోతాం. సో ఇవన్నీ ఏంటంటే మోర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ బాగా అలవాటు అవ్వాలి. సో స్కూల్ లెవెల్లో ఇవన్నీ ప్రాక్టీసెస్ జరిగితే ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా ఈజీ. నేను ఈ కాన్సెప్ట్ నేను స్కూల్లో చేస్తున్నాను. నేను చదువుతున్నప్పుడు నా స్కూల్లో అయ్యాయి. సో స్కూల్స్లో మోర్ నెంబర్ ఆఫ్ ప్రాక్టీసెస్. మా స్కూల్లో అసెంబ్లీ జరిగేది, మా స్కూల్లో సబ్జెక్ట్ డిస్కషన్స్ లైక్ సెమినార్స్ లాగా జరిగేది. సో బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేయమనేవారు. సో ఇవన్నీ స్కూల్లో జరిగాయి కాబట్టి మాకు ఎప్పుడు ఫీలింగ్ రాలా, చాలా చక్కగా ఎప్పుడైనా సరే డిస్కస్ చేసేవాడు. సో కాబట్టి స్కూలింగ్లో అవన్నీ జరిగితే ఇప్పుడు మీకు ఈజీ. సో ఇప్పుడు నాకు మన కాలేజీలో ఇలా పర్ఫామ్ చేయాలంటే మనకున్న షెడ్యూల్లో చాలా కష్టం. ఈ రోజు ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చామంటే ఈ 2 సార్లే కాదు, చాలా మంది దీన్ని వర్క్ చేశారు, మీరు వర్క్ చేశారు. అంటే మీకు క్లాసెస్ మిస్ అవుతాయి, ఈ 2కి క్లాసెస్ మిస్ అవుతాయి. అయినా సరే అంత కేర్ తీసుకొని మనం చేసామంటే మీలో ఉన్న టాలెంట్ ఏదో చూద్దాం, మీలో ఎలా ఒక కాంప్లెక్సిటీ ఫియర్ అనేటువంటి ప్రాబ్లం పోవాలి. డయాస్ మీదకి రాగానే వచ్చింది మర్చిపోతున్నాం. ఈ సేమ్ ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళాను. ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత సార్ నాకు మర్చిపోయాను సార్, బయటకు వచ్చిన తర్వాత నువ్వు ఆ క్వశ్చన్ ఆన్సర్ చేయగలవు. రేపు మెయిన్స్ అకౌంట్స్ ఎంసెట్ కూడా అంతే. క్వశ్చన్ తెలుసు, ఆన్సర్ వస్తుంది నీకు, కానీ అక్కడ తప్పు చేసావు. బయటకు చూస్తే నువ్వు దాన్ని చేస్తావు. నేను దాన్ని చాలా మంది చూశాను. దీనికి రీజన్ ఏంటంటే ఒక టైప్ ఆఫ్ ఫోబియా. దీనికి కారణం టైం అయిపోతుందన్న కంగారు, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోవాలన్న యాంగ్జైటీ. సో కాన్సెప్ట్ సరిగ్గా గుర్తురావు. క్యాలిక్యులేషన్స్ 22/2 2 వేసేస్తాం. 22/2 2 కాదన్న విషయం నీకు తెలుసు, కానీ 22/2 వేసేస్తాం అనుకోకుండా. అంటే నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళిపోదాం అనలేదు. అలాగే ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్స్ లో సపోజ్ నువ్వు క్యాలిక్యులేషన్ చేసావు, 2 వచ్చింది, వెంటనే సెకండ్ ఆప్షన్ పెట్టేస్తావు, నీకు తెలుస్తుంది. కానీ 2 అనేది థర్డ్ ఆప్షన్ లో ఉంటుంది. సో నువ్వు ఆన్సర్ చేసావు, 2 వచ్చింది, సెకండ్ ఆప్షన్ నువ్వు ఇక్కడ బౌండరీ చేసావు. బయటకు వచ్చిన తర్వాత నీకు తెలియదు, నువ్వు చేసావు కరెక్ట్ అనుకుంటావు. రేపు అంతా చూసిన తర్వాత ఇదేంటి సార్ తప్పు వచ్చిందంటే అప్పుడు ఓఎంఆర్ చూసుకుంటే ఓకే నేను 2 వచ్చింది నాకు ఆన్సర్, 2 థర్డ్ ఆప్షన్, కానీ సెకండ్ ఆప్షన్ పెట్టేసాను. అంటే ఇలాంటివన్నీ మీకు ఎగ్జామ్లో చాలా ప్రాక్టీస్ జరుగుతాయి. ఈ రియల్ ఎక్స్పీరియన్సెస్ అన్నింటినీ ఓవర్కమ్ చేయడానికే ఇక్కడ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం.
నారాయణ గ్రూప్లో ఎగ్జామ్స్ ఎందుకు కండక్ట్ చేస్తారు అంటే నీ ఎర్రర్స్ని ఎలిమినేట్ చేసుకోవడానికి, నీ టెన్షన్ తగ్గించుకోవడానికి, నీ టైం మేనేజ్మెంట్ని సెట్ చేసుకోవడానికి, అందుకు ఎగ్జామ్స్ పెట్టేది. మీరేమనుకుంటారంటే ఎగ్జామ్ అంటే ఇదేదో బర్డెన్గా, ఏదబ్బా ఇదిలా క్వశ్చన్ మార్క్స్ అడుగుతున్నారు మమ్మల్ని అనుకుంటారు. కానీ ఏ స్టూడెంట్ అయితే మోర్ నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ ఆన్లైన్లో ఎగ్జామ్స్ రాసుకుంటున్నారు, మిస్టేక్స్ని రెక్టిఫై చేసుకుంటారో వాళ్ళే అడ్వాన్స్డ్లో మెయిన్స్లో ఆల్ ఇండియా టాప్ ర్యాంకర్స్ అవుతున్నారు. ఇదంతా ప్రాక్టికల్గా మేము చూస్తున్నాం. మన ఆల్ ఇండియాలో టాప్ ర్యాంకర్స్ వచ్చిన వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే నాన్న నువ్వు ఎలా నువ్వు తెచ్చుకున్నావంటే ఒక్కటే చెప్తున్నాడు, బై మేకింగ్ మోర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్. ఆల్ ఇండియా 1, 2, 3, 4, 5, 6 వచ్చిన మన నారాయణ స్టూడెంట్స్ అడుగుతుంటే నన్ను నువ్వు ఎలా చేయగలిగావంటే మోర్ ప్రాక్టీసెస్ ఇన్ ఆన్లైన్ ఎల్ఎన్ ల్యాబ్లో కూర్చొని నేను బాగా ప్రాక్టీస్ చేశాను. ఒక పాయింట్. రెండవది, నారాయణ మెటీరియల్ 3 సార్లు నేను చేసేసాను సార్. అక్కడ నారాయణ మెటీరియల్లో ఉన్న క్వశ్చన్స్ 3 టైమ్స్ చేశాడు. అంటే నారాయణ మెటీరియల్లో ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే తను ఇలాంటి ఇందాక మీరు ఏదైనా చేశారు అలా ఆలోచించి చేసి 3 టైమ్స్ రివిజన్. సో అలా రివిజన్ చేయగలడానికి టైం స్పెండ్ చేయాలి, ఎప్పుడు ఖాళీ వచ్చినా బాగా ఆలోచించాలి. సో ఈ కాంప్లెక్స్ ఆఫ్ ఫియర్ అనేది మీకు పోవడానికే ఈ ప్రోగ్రామ్ పెట్టారు తప్ప వేరేదే కాదు. ఎందుకంటే ఇంతమంది స్టాఫ్కి టైం వేస్ట్ కాకుండా మీలో కూడా కొంత టాలెంట్ ఉంది, ఆ టాలెంట్ బయటకు వస్తే, మీలో ఉన్న కాంప్లెక్స్ బయటకు పోతే, ఫీలింగ్స్ అన్ని బయటకు పోతే చక్కగా మీరు ఒక హ్యాపీ ఫీల్ అవుతారని చేశాం ఈ మ్యాథమెటిక్స్లో. నేను నెక్స్ట్ ఆఫ్టర్ దసరా మళ్ళా 3 టైం చూసుకొని ఫిజిక్స్ కండక్ట్ చేస్తాను. జూనియర్స్కి ఫిజిక్స్ కండక్ట్ చేస్తాను సార్. ఇప్పుడు సీనియర్స్ చేశాను కదా మ్యాథ్స్, జూనియర్స్కి ఫిజిక్స్ కండక్ట్ చేస్తాను. ఇప్పుడు మీరు కండక్ట్ చేసిన దాన్ని చూసిన దానికంటే చాలా డిఫరెంట్గా వెరైటీగా ఉంటుంది. ఫిజిక్స్లో ఇంకా బాగా చేయొచ్చు, మ్యాథమెటిక్స్లో ఆ ప్రాబ్లం ఈ ప్రాబ్లం ఉంది, ఫిజిక్స్లో చాలా డిఫరెంట్గా చూపిస్తాను. చాలా చాలా డిఫరెంట్గా ఆలోచనలు చాలా చాలా వెరైటీగా ఉంటాయి. సో కాబట్టి అది జూనియర్స్ అవకాశం ఇస్తున్నాం సార్. సెకండరీ కూడా చేస్తాం మళ్ళీ తర్వాత. సో ఎప్పుడైనా సరే క్లాసుల్లో ఇవన్నీ మీరు డిస్కస్ చేయాలి, క్లాసెస్లో కాన్సెప్ట్ చెప్పాలి. సపోజ్ ఇప్పుడు ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ఉంది సెకండరీలో. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్లో సార్ నేను ఇండక్షన్లో ఈ టాపిక్ చెప్తానని చెప్పి చక్కగా బోర్డు మీదకి వెళ్ళిపోయి ఎక్స్ప్లెయిన్ చేసేసాను ఆ కాన్సెప్ట్. ప్రాబ్లమ్ సొల్యూషన్ కాదు, కాన్సెప్ట్. ఎవరైతే కాన్సెప్ట్స్ బాగా చెప్పగలుగుతారో వాళ్ళు రేపొద్దున ర్యాంక్ తక్కువ రావచ్చు, ఎక్కువ రావచ్చు, బట్ ఫైనల్లీ అల్టిమేట్లీ ఎక్సలెంట్గా తన లైఫ్ బాగుంటుంది. కాన్సెప్ట్ ఉన్నవాడు లైఫే బాగుంటుంది. ఐఐటీలో సీట్ రాకపోవచ్చు, నష్టం లేదు. ఎన్ఐటీలో సీట్ వచ్చినా చాలు, కాన్సెప్ట్ ఉంది. మళ్ళీ ఫ్యూచర్లో అతను ఐఐటీకి వెళ్తాడు, లేదా ఎంఎస్ చేస్తాడు, లేదా ఐఐఎంస్లోకి వెళ్తాడు. సో ఫైనల్లీ అతను టాప్ లీడర్ అవుతాడు. కాబట్టి కాన్సెప్ట్ ఓరియంటేషన్లో నేర్చుకోవాలి. అందుకనే ఇప్పుడు మీకు పెట్టింది ప్రొసీజర్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేసి పెట్టాం, కానీ బాగా టైం పట్టింది, దానికి ఎక్కువ టైం పట్టింది. కానీ ప్రొసీజర్ వల్ల మీ మైండ్లో థింకింగ్ లెవెల్స్ పెరుగుతుంది, థాట్ ప్రాసెస్ చాలా బాగుంది. సో అది యూజ్ చేసుకోండి. ఓకే, వన్స్ అగైన్ చాలా బాగా చేశాడన్న. ఇది నేను ఒక 7-8 years నుంచి చేస్తున్నాను, కానీ టైం ఫ్యాక్టర్తో చేస్తూ వస్తున్నాను. కుదరట్లా మాకు అసలు టైం. సో ఈసారి ఇప్పుడు మనం చేశాం. ఇంతకు ముందు వాళ్ళు కూడా చాలా బాగా పార్టిసిపేట్ చేశారు. ఇప్పుడున్న మీరు కూడా చాలా ఎక్సలెంట్గా పార్టిసిపేట్ చేశారు. ఎక్కడ కూడా మీరు టెన్షన్ ఫీల్ కాలేదు, చాలా బాగా చేశారు. సో జూనియర్స్ చూసారు కదా, ఇప్పుడు సీనియర్స్ ఎలా పార్టిసిపేట్ చేశారో అంతకంటే బెస్ట్ పార్టిసిపేషన్ కమింగ్ మంత్ అక్టోబర్లో నేను పెట్టబోతున్నా ఫిజిక్స్. మీరు అంత ఇన్వాల్వ్ చేయాలి. నేను ఫిజిక్స్ అడిగితే చాలా డిఫరెంట్ అడుగుతూ ఉంటాను క్వశ్చన్. సో డిఫరెంట్గా ఉంటుంది. ఆ లాజికల్లో పట్టుకోవాలి. దాని ప్రకారం ఏ చాప్టర్స్ మీద నేను చేయబోతున్నానో అనౌన్స్ చేస్తా దసరా తర్వాత. ఓకే, సో అలా మీరు ప్రిపేర్ రండి ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ మరి. రైట్, ఎనీహౌ టైం చాలా అయిపోయింది. సో చాలా బాగా చక్కగా పార్టిసిపేట్ చేశారు. ఇప్పుడు ఈ రౌండ్స్ అన్నింటిలో మీకు ఏది బాగా నచ్చింది? ఏ రౌండ్ బాగుంది? పజిల్ రౌండా? అదే అనుకున్నాం. పజిల్ రౌండ్ అంటే మ్యాథమెటిక్స్ తో సంబంధం లేకుండా నీ బుర్రతో నువ్వు ఆలోచించేది పజిల్. సో ఈ పజిల్ రౌండ్ వల్ల బెనిఫిట్ ఏంటంటే నువ్వు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ లో చాలా చాలా స్కోర్ చేస్తున్నావు. లైక్ బిఆర్, బీటెక్ లో ఉంటుంది ఇక్కడ, బిఆర్ లో ఇది కంపల్సరీ ఉంటాయి ఇలాంటి టాపిక్స్.
ఇవి కాకుండా రేపు నువ్వు డిఫరెంట్ ఎగ్జామినేషన్స్ రాస్తున్నావు, లైక్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఎగ్జామ్, బ్యాంకింగ్ సర్వీస్ ఎగ్జామినేషన్స్, ఇలాంటి ఎటువంటి ఎగ్జామినేషన్స్ రాసినా వాట్ ఈస్ రిక్వైర్డ్? మెంటల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్ ఈజ్ రిక్వైర్డ్. అలాగే రేపు నువ్వు బీటెక్ చేసిన తర్వాత ఐఐఎంలో క్యాట్ ఎగ్జామినేషన్ రాసాలనుకుంటావు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్. క్యాట్ ఎగ్జామినేషన్స్ లో రీజనింగ్ కావాలి. సో కాబట్టి అలాంటి రీజనింగ్ అండ్ ఎబిలిటీ బాగా రావాలంటే బ్రెయిన్ షార్ప్ అవ్వాలి, చాలా షార్ప్ అవ్వాలి. షార్ప్ అవ్వాలంటే మోర్ టైం ప్రాక్టీసెస్ అవసరం. సో అందుకే ఇది యాడ్ చేశాను. రైట్, ఎనీహౌ ప్రాక్టికల్ థింగ్స్ తో సహా ఫిజిక్స్ వస్తుంది. మ్యాథమెటిక్స్ లో అది రాదు. ఇక్కడ ఫిజిక్స్ లో ప్రాక్టికల్స్ కూడా యాడ్ చేస్తారు. ప్రాక్టికల్ నీ ముందు నేను ఏం చేస్తా మీరు చేస్తారు, అలా ఉంటుంది ఫిజిక్స్. ఓకే, సో కాబట్టి అది మనం ట్రై చేద్దాం. సో ఎనీహౌ చాలా బాగా చేశారన్న. మీరు ఇప్పుడు పెర్ఫార్మ్ చేసింది ఫొటోస్ కానీ వీడియోస్ ఎడిట్ చేసి పేరెంట్స్కి పంపిస్తారు. మీరు కూడా చక్కగా హాలిడేస్ లో దాన్ని మీ ఫ్రెండ్స్కి మీ పేరెంట్స్కి కూడా చేసి చూపించండి. వీడియోస్ నా యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేస్తాను, అవి మీరు అన్నీ చూసుకోవచ్చు. ఇప్పటికీ ఆల్రెడీ ఫ్రెషర్స్ డే అప్లోడ్ చేసేసాం. టీచర్స్ డే ఇంకా చేయాలి. ఓకే, ఫ్రెషర్స్ డే అప్లోడ్ చేసేసాను, టీచర్స్ డే రేపు ఎల్లుండో చేసేస్తారు. సో ఇవి కూడా అతి త్వరలో అప్లోడ్ చేసేస్తాం ప్రతిదీ. సో మీ ఫ్రెండ్స్ చూపించండి, ఇదిగో ఇది ప్రోగ్రామ్ ఇలా జరిగింది, ఇదిగో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇదిగో నేను చెప్పాను. సో ఆ ఫీల్ రావాలి. సో అది గ్రేట్. ఇవి 10 years తర్వాత 20 years తర్వాత మళ్ళీ చూసుకోండి ఆ వీడియోస్. అప్పుడు మీకు అనిపిస్తుంది తెలుసా, ఇంకా ఇంకా చాలా ఆనందపడతారు. ఇప్పుడు మీలో ఉన్నంత ఫీలింగ్ అప్పుడు ఇంకా బాగా ఉంటుంది. కాలేజీలో నేను ఈ గుర్తు తెచ్చుకుంటున్నాను అని నువ్వు నీ పిల్లలు చెప్తా ఉంటావు, ఇది కూడా నేను ఇలా పర్ఫామ్ చేశాను. సో ఇలాంటి మెమరీస్ అనేవి మళ్ళీ మళ్ళీ రావు. కాలేజ్ అంటే ఊరికి క్లాస్ రూమ్ లో కూర్చొని బుక్ ముందు వేసుకొని కూర్చోవడం, బెల్ అవగానే బయటికి రావడం, మళ్ళీ బెల్ అయితే దూరంకి వెళ్ళిపోవడం, ఇది వెరీ మొనాటనస్ వర్క్ కాదు. ఓవరాల్ యాక్టివిటీస్ కాదు, ఓవరాల్ సబ్జెక్ట్ థింకింగ్ అండ్ స్పోర్ట్స్ లో కానీ గేమ్స్ లో కానీ అలాగే రిమైనింగ్ జనరల్ ఇష్యూస్ అన్నింటిలో జరగాలి. నేను రెండి చేయడానికి షెడ్యూల్ చాలా అడ్డుపడుతున్నాను, కానీ ఉన్నంతలో మనం ట్రై చేస్తాం. సో ఇది ఒక చిన్న ప్రోగ్రామ్ మాత్రమే, జస్ట్ 3 hours చేసాం మ్యాథమెటిక్స్ లో. చాలా కష్టపడినందుకు ప్రసాద్ సార్ని నేను అప్రిషియేట్ చేస్తున్నాను. సపోర్ట్ ఇచ్చినటువంటి డిఆర్ సార్, మ్యాథమెటిక్స్ డిఆర్ గారిని అప్రిషియేట్ చేస్తున్నాను. ప్రిన్సిపల్ సత్యనారాయణ అప్రిషియేట్ చేస్తున్నాను. అండ్ ఏజెంట్ ప్రభు చక్కగా అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేశారు. సో అంటే మన బ్రాంచ్ లో ప్రతి ఒక్కళ్ళు అందరూ కలిసి ఏవో మొదలుగా అందరూ కలిసి చక్కగా కోఆర్డినేషన్ తో చేస్తే ఈ రోజు ఈ రకంగా జరిగింది. సో స్టాఫ్ సైడ్ నుంచి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ పాత్ర నిర్వర్తించారు. మీరు కూడా చక్కగా ప్రిపేర్ అయ్యారు, చక్కటి డ్రెస్ కోడ్ పెట్టుకొచ్చారు. డ్రెస్ కోడ్ అంటే ఇవన్నీ కూడా ఒక హ్యాబిట్స్ లో అలవాటు చేసేసాం. నాకు ఇది కావాలి, ఇలా కావాలి, ఇలా కావాలని. ఇంతకుముందు ప్రోగ్రామ్స్ చేశాం కాబట్టి దాన్ని యాస్టిస్ ఇంప్లిమెంట్ చేసేసారు ప్రసాద్ సార్. సో కాబట్టి ఎక్సలెంట్ గా చక్కగా ఈ ఇయర్ లో ఫస్ట్ ప్రోగ్రామ్ బాగా జరిపినందుకు మరలా ప్రత్యేకంగా ఓకే రైట్. సో ఇంటికి వెళ్ళి నేను జస్ట్ రోటీ పుల్కాగా రోటీగా అంటే అది తింటాను. అంటే ఆల్మోస్ట్ మా టైమింగ్స్ ఇలాగే ఉంటాయి 10 to 11. ఎందుకంటే మా ఏజ్ లేదు కాబట్టి, మీ ఏజ్ ప్రకారం మీరు తిన్నారు కాబట్టి. అయినా కొద్దిగా నాకు తెలిసి మొత్తం అనిపోయి ఉంటుంది పాటి కదా. ఓకే సరే, నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయగా 9 o'clock డెడ్ ఇచ్చాను, కానీ టైం బాగా ఎక్స్టెండ్ అయ్యింది. ఎనీహౌ సో మీరందరూ హ్యాపీయా? రైట్. సో ఇంకా డిఫరెంట్ గా ట్రై చేద్దాం ఈసారి కొద్దిగా త్వరగా స్టార్ట్ చేద్దాం ఫిజిక్స్ ని త్వరగా ఏం చేద్దాం. సో గుడ్ లక్. అలాగే ఆడియన్స్ గా కూర్చున్న వాళ్ళు గిఫ్ట్ తీసుకున్నాను కూడా చాలా బాగా చేశారన్న, చాలా బాగా పార్టిసిపేట్ చేశారు. ఇది వరకు ఆడియన్స్ కి ఇప్పుడు ఆడియన్స్ కి తేడా ఏంటంటే ఇప్పుడు ఆడియన్స్ బాగా ఇన్వాల్వ్ అయ్యారు. ఇది వరకు ఆడియన్స్ అంత ఇన్వాల్వ్ అవ్వాలి బిఫోర్ ఇయర్స్ నేను చూసినప్పుడు. ఇప్పుడు ఆడియన్స్ బాగా ఇన్వాల్వ్ అయ్యారు. వెరీ గుడ్ ఎఫర్ట్. సో నెక్స్ట్ మంత్ లో జూనియర్ ఇంటర్మీడియట్ లో ఉన్నటువంటి బ్యాచ్ వాళ్ళకు నేను ఆల్ ది బెస్ట్ చెప్తూ ఫిజిక్స్ లో కలుగుతాం. ఓకే, ఫైనల్లీ విన్నర్స్ ఎవరైతే వచ్చారో వాళ్ళ కప్స్ ఇద్దాం. ఓకే, విన్నర్స్ అందరూ కూడా అన్నా
Ashok Paul from Triangle team. Paul ఎక్కడుంటే అక్కడ విజయం అని చెప్పా తెలిసారు. అది నిఖిల్ ఫ్రమ్ ట్రయాంగిల్ టీమ్. శ్రీకాంత్ ఫ్రమ్ ట్రయాంగిల్ టీమ్. Tanvir from Triangle team. Searching for password. Searching for Sriram Reddy from Triangle team. Vishnuvardhan from Triangle team. Manoj from Triangle team. బాగా చేశారు, బాగా పార్టిసిపేట్ చేశారు, చాలా బాగా జరిగింది మ్యాథమెటిక్స్ లో చేయడం చాలా కష్టం. సో ఇది చాలా బాగా చేయించారు, మా సార్ చాలా బాగా చేశారు. దీనికంటే ఫిజిక్స్ చాలా బాగా చేయబోతున్నారు. ఓకే